హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ మండవ సాయి కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు మన కోసం, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం, మన వ్యూవర్స్ కోసం అయితే ఒక మంచి వెబ్సైట్ని అయితే తీసుకొచ్చాను. ఇది తెలుగులో ఇప్పుడు దాకా చాలామంది అయితే చేశారో చేయలేదు నాకైతే తెలియదు, కానీ తెలుగులో అయితే చాలా వరకు అయితే దీనికి ఈ వెబ్సైట్కి రీచ్ అయితే లేదు. మనం దీంట్లో అయితే ఒక బ్లూటూత్ హెడ్సెట్ని అయితే బుక్ చేశాను. మీరు చూస్తున్నారు కదా, ఈ క్వాలిటీ మాత్రం బాగుంది. ఇది గేమింగ్ అనమాట, గేమింగ్ది. మనకి బ్లూటూత్ మంచి సాంగ్స్ వినొచ్చు. మనకి దీంట్లో బ్యాటరీ ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత వాడే కూడా మంచి ఫీచర్ అయితే ఉంది. మనం దీన్ని అయితే అన్బాక్స్ చేస్తున్నాం. మనం దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దీన్ని ఎలా బుక్ చేయాలి, ఏంటి, ఈ డీటెయిల్స్ మొత్తం అయితే మీకు చెప్తాను. ఇది ఏంటంటే, నేను తీసుకుంది అయితే ఇది 1200 రూపాయలు అనమాట. 1200 రూపాయలకు గాను మనకైతే ఇక్కడ ఈఎంఐ అయితే వస్తుంది. నేను ప్రతి మంత్ 300 చేంజ్, అంటే 350 రూపాయలు అలా చేంజ్ అయితే కట్టుకుంటున్నాను అనమాట. 3 ఈఎంఐస్కి 300 చిల్లర ఇలా 3 ఈఎంఐస్ అయితే కడుతున్నాను. ఫస్ట్ డౌన్ పేమెంట్ వచ్చేసి 180 రూపాయలు అయితే కట్టాను. నాకు 2-3 రోజుల్లోనే అసలు 3 డేస్లో డెలివరీ అయితే అయిపోయింది. ఒకసారి మొత్తం ఎలా బుక్ చేయాలి, ఆ యాప్ గురించి మొత్తం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ స్పెల్లింగ్ అయితే కొడదాం. సారీ ఫ్రెండ్స్, కొంచెం సౌండ్ డిస్టర్బ్ అయితే ఉంటుంది, ఏమనుకోమాకండి. సౌండ్ డిస్టర్బ్ అయితే జరుగుతూ ఉంటుంది, కొంచెం సారీ ఫర్ సౌండ్ డిస్టర్బ్. మనం స్నాప్మెంట్ అని అయితే కొట్టండి. స్నాప్మెంట్ ఈ స్పెల్లింగ్ కూడా నాకు రావట్లేదు, సారీ ఫర్ దట్. ఈ స్పెల్లింగ్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అని అయితే వస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఓపెన్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ రివ్యూస్ కూడా చూసుకుంటే మనకి రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా అయితే ఉన్నాయి. మనకి ఏమాత్రం యాప్ గురించి కొన్ని అక్కడక్కడ ఉన్నా కానీ వాళ్ళు సరిగ్గా కాంటాక్ట్ అవ్వలేకపోవడము, హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్లో సరిగ్గా వాళ్ళకి హెల్ప్ తీసుకోలేకపోవడం వల్లనూ ఈ యాప్ అనేది ఫేక్ అనేది కొంతమంది చెప్పారు. మనం ఇలా ఓపెన్ చేసుకుంటే ఎవ్రీ కెన్ బై ఆన్ 0 EMI. మనం చూస్తే యాప్ ఇంటర్ఫేస్ అయితే లోపలికి వెళ్ళగాలని ఇలా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ అయితే కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను వెళ్ళే కొద్దీ. మనకి దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ యాప్లో మనకి 0% ఇంట్రెస్ట్ అయితే మనకైతే దొరుకుతుంది. మనం కట్టుకోవచ్చు తీసుకొని. మనకి డౌన్ పేమెంట్ అయితే ఉంటుంది, ఎంతకంత అయితే డౌన్ పేమెంట్ అయితే కట్టాల్సిందే. డౌన్ పేమెంట్ కట్టకుండా అయితే మనకి ఏ ప్రోడక్ట్ అయితే రాదనమాట. ఇక్కడ డౌన్ పేమెంట్ అయితే కంపల్సరీ కట్టాలి. మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఒకవేళ ఈ వెబ్సైట్లో లేని ప్రోడక్ట్స్ని కూడా మనం అక్కడైతే లింక్ కాపీ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి మనం ఆ ప్రోడక్ట్ని అయితే కొనుక్కోవచ్చు. మనకి ఫ్లిప్కార్ట్ ఇలా చాలా వెబ్సైట్స్ అయితే దీంతో టైఅప్ అయితే అయ్యి ఉన్నాయన్నమాట. మీకు దీంట్లో అక్కడ ఉన్న ప్రోడక్ట్ని కూడా మరి ఇక్కడికి తీసుకొచ్చి మీరైతే కొనుక్కోవచ్చు. ఇక్కడ పెద్ద మొబైల్స్ కూడా మనకి శాంసంగ్, ఈవెన్ ఐఫోన్ తప్ప మిగతా అన్ని ఫోన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాంటి వెబ్సైట్ అనమాట ఇది, యాప్ అని చెప్పుకోవచ్చు. మనకి అన్ని బ్రాండ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. దీన్ని ప్రమోషన్ అయితే ఏం కాదు, ఇది నేను తీసుకున్నాను. యాప్ గురించి నలుగురికి తెలిస్తే బాగుంటుంది, మీరు కూడా పర్చేస్ చేస్తారు కదా అని. ఇక్కడ ఈఎంఐ అన్నారు కదా, ఫ్రీగా, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 0% ఈఎంఐ వచ్చేస్తుంది, అది ఇది అనుకోమాకండి. ఇక్కడ చిన్న రిస్క్ అయితే ఉంటుంది. అదేంటంటే అందరికీ రాదు. పాన్ కార్డులో సిబిల్ స్కోర్ అయితే బెటర్గా ఉండాలన్నమాట. మీకు పాన్ కార్డ్ కంపల్సరీ అయితే ఉండాలి. పాన్ కార్డ్ అయితే పెట్టిన తర్వాత మీకు మీ సిబిల్ స్కోర్ని బట్టి అయితే ఈ వెబ్సైట్ అయితే మీకు లోన్ అది ఇస్తుంది. నేను చూస్తే మీకు ఆల్రెడీ నేను తీసుకున్నాను ఒక ప్రోడక్ట్ని, హెడ్ ఫోన్స్ అయితే బుక్ చేసి పర్చేస్ చేశాను. బోట్ రాక్ తీసుకున్న తర్వాత మనకి ఇంకా 3 ఈఎంఐస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తే డౌన్ పేమెంట్ కట్ అయితే నేను ఈరోజు అయితే డెలివరీ అయితే చేసుకున్నాను. డెలివరీ వచ్చిందనమాట, నేను తీసుకున్నాను ఆల్రెడీ. నెక్స్ట్ 3 మంత్స్కి నాకు 3 ఈఎంఐస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 3 మంత్స్లో ఈ ఈఎంఐస్ని అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే మంత్ స్టార్టింగ్లో అయితే తీసుకోవడానికి అయితే కొంచెం ట్రై చేయకండి. అంటే మంత్ 5 అలా దాటిన తర్వాత ఏదైనా ప్రోడక్ట్ని కొనడానికి అయితే ట్రై చేయండి. మంత్ బాగా స్టార్టింగ్లో అయితే మీరు మంత్ ఎండింగ్లో అయితే కొనడానికి ట్రై చేస్తే మాత్రం మీకు వెంటనే అయితే ఈఎంఐ అయితే వస్తుంది. చూసుకొని 1200 రూపాయలు అయితే, రూపాయి తక్కువ 1200 రూపాయలు అయితే ఈ హెడ్సెట్ అయితే బుక్ చేశాను అనమాట నేను. మనకి డౌన్ పేమెంట్ అయితే 180 రూపాయలు అయితే కట్టాను. డౌన్ పేమెంట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసినట్టు చూపిస్తుంది కదా. మనం అయితే ఒక ఫోటో అయితే దీంట్లో వెరిఫికేషన్ కోసం ఒక ఫోటో అయితే మనం దిగాల్సి ఉంటుంది అనమాట. సెల్ఫీ దిగాం. మనం అదంతా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి వెబ్సైట్ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీకు చూపిస్తున్నాను. నేను ఒక ప్రోడక్ట్ ఆల్రెడీ చేశాను కాబట్టి రెండో ప్రోడక్ట్ అయితే చేయడానికి అవ్వదన్నమాట. అందుకని మీకు చూపిస్తాను చూడండి. నాకు అందుకని డీటెయిల్స్ రాలేదు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ అయితే చేయడానికి అయితే అవ్వదు. ఒకటి తీసుకున్న తర్వాత మనం దాన్ని కట్టేయాలన్నమాట. దాని అమౌంట్ మొత్తం క్లియర్ చేశాకే మనకి ఇంకో ప్రోడక్ట్ అయితే కొనుక్కోవడానికి అయితే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ బ్లూ కలర్లో వస్తుంది కదా, అలాగా మనకి మామూలుగా అయితే కొత్తగా వచ్చే వాళ్ళకైతే ప్రోడక్ట్ కొనడానికి ఇలా అయితే చూపిస్తుంది. మీరు అక్కడ బై చేసుకోవచ్చు. బై కొట్టి మీరు అక్కడి నుంచి అయితే తీసుకొని
ఆ ప్రోడక్ట్ని అయితే కార్ట్లో చేసి బుక్ చేసేయచ్చు. బుక్ చేసుకొని మీకు డెలివరీ అడ్రస్ అన్నీ పెట్టుకున్న తర్వాత మనకి ఆటోమేటిక్గా తెలిసిన ప్రాసెస్ కాబట్టి డెలివరీ అడ్రస్ అన్నీ పెట్టుకోండి. డెలివరీ అడ్రస్, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతాడు, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇలా వచ్చేస్తుంది. మై ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే నేను ఆల్రెడీ తీసుకోవడం అయితే జరిగింది, చూశారు కదా. ఇదైతే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయడానికి రెడీగా ఉంది. దాని గురించి కూడా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం, ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి. మనకి కాంటాక్ట్ సపోర్ట్ అయితే ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంది కదా, దీంట్లో సపోర్ట్లోకి వెళ్ళి అయితే మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. మనం సరిగ్గా కాంటాక్ట్ అవ్వలేకపోతే అది మన తప్పు. మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు ఈవెన్ వెంటనే మనకి వాట్సాప్లో మనం ఏదైతే రిజిస్టర్ అయినామో ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో వాళ్ళైతే మన కాంటాక్ట్లోకి అయితే వస్తారు. చూశారు కదా, నాకు ఆల్రెడీ ఈఎంఐస్ అయితే ఇవి. కాంటాక్ట్ విషయంలో మాత్రం వీళ్ళైతే కరెక్ట్గా ఉన్నారు, మీరు ఏమాత్రం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీ 3 to వర్కింగ్ డేస్లోనే మనకైతే ఇదైతే ప్రోడక్ట్ అయితే మనకు చేరుతుంది. వీళ్ళు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ మనకి ఏ వెబ్సైట్స్ అయితే ఉన్నాయో ఏ దేంట్లో అవైలబుల్ ఉంటే వాళ్ళు దాంట్లో బుక్ చేసి మనకైతే అందిస్తున్నారనమాట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం వీళ్ళు అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్లోనే వీళ్ళు కొంటున్నారు. వీళ్ళు కొని మనకైతే పంపిస్తున్నారనమాట. అంటే మధ్యవర్తులు, థర్డ్ పార్టీగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. మనకి మంచి అక్కడికి ఇక్కడికి ఏమాత్రం చేంజెస్ అయితే ఏం లేదు, అదే ప్రైస్కి ఇస్తున్నారు. కానీ మనకి ఈఎంఐ ఇస్తున్నారు. ఇంకా మీరు 3 months లోపు కట్టుకోగలిగితే గుడ్, 3 months కన్నా ఎక్కువ అయితే మాత్రం ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతున్నాయి. నాకు ఈ 1200కి గాను 27 రూపాయలు అయితే పడింది 3 monthsకి. బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఇంకా ఈ బోట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ బోట్ హెడ్సెట్ అయితే ప్రీమియర్ లుక్ హైలైట్ ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ఈవెన్ నా దగ్గర మైక్ లేదు. ఈ వీడియో నేను చేస్తుంది కూడా ఈ హెడ్సెట్ పెట్టుకొని దీంట్లో అయితే వాయిస్ ఇస్తున్నాను. సారీ ఫర్ దట్. అందుకే మైక్ కూడా లేదు నా దగ్గర. నేను ఉండే హాస్టల్ రూమ్ కూడా రోడ్ పక్కనే ఉండడం వల్ల వాయిస్ బయట వెహికల్ సౌండ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. సారీ, ఏమనుకోమాకండి. ఇక మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ లింక్ను కూడా ఇక్కడైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి కూడా దీన్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ నేను స్నాప్మెంట్లోంచి మీకైతే స్నాప్మెంట్లోంచి ఇస్తాను. మనకి ఇక్కడ కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. బోట్ మన చెన్నై సూపర్ కింగ్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది వారంటీ కార్డు. మనకి ఇంకొక లాక్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే ఈ ఆక్స్ కేబుల్ అయితే దీనికి పెట్టి మనం సాంగ్స్ అయితే వినొచ్చు అన్నమాట. దీని బిల్డ్ క్వాలిటీ కానీ ఏ మాత్రం దేనికైతే దానికి చెప్పుకోవాలి కానీ హైలైట్ ఉంది. ఇంకా సౌండ్ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు, హైలైట్గానే ఉంది. ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి అయితే ఇంకా చెప్పుకోవాల్సింది ఏం లేదు. దీంట్లో ఆక్స్ కేబుల్ అని చూశారు కదా, ఆక్స్ కేబుల్ వాడుకోవచ్చు. మనకు ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే ఛార్జర్ కేబుల్ అన్నీ దీంట్లో అయితే ఉన్నాయి. మనకి మినిమం 10 hours అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. వాడిన దాన్ని బట్టి చూద్దాం ఎన్ని అవర్స్ వస్తుంది ఏంటనేది మనం కూడా ఒకసారి ట్రైల్ అయితే వేసి మీకు అయితే అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ ఈవెన్ దానికోసం వీడియో అయితే చేయలేను, ఎందుకు కమ్యూనిటీ పోస్ట్లో అయితే వేస్తాను. కరెక్ట్గా 10 hours వస్తుందా లేదని ఒకసారి చెక్ చేస్తాను. ఒక 1 week వాడిన తర్వాత మీకు అయితే కమ్యూనిటీ పోస్ట్ అయితే వేస్తాను. జై హింద్ ఫ్రెండ్స్, బాయ్, వందే మాత్రం, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మండవ సాయి కుమార్.